సమయంలో ప్రాణాలకు తెగించి NDRF బృందాలు సేవలు అందిస్తాయి. ఎటువంటి విపత్తైనా భయపడకుండా ముందుకు వెళుతూ ప్రజలను రక్షిస్తూ ఉంటారు. 100 సంవత్సరాల చరిత్రలో జూలై నెలలో గోదావరి వరదలు ఎప్పుడూ లేవు. ప్రస్తుతం ఎగువన కురిసిన వర్షాల కారణంగా భారీ ఎత్తున వరద నీరు ముంచెత్తింది. కోనసీమ ప్రాంతాల్లో పలు లంకలు జలమయమయ్యాయి. గన్నవరం మండలం బూరిలంకలో ఉన్న ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగిన NDRF బృందాలు ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆదివారం లంకలో ఉన్న ప్రజలకు ఆహారం అందించేందుకు బయలుదేరిన NDRF బృందం లంక లోపలికి వెళ్లే సమయంలో రెస్క్యూ బోటు కొబ్బరి చెట్టుకు తగులుకొని బోటులో ఉన్న తారక రామారావు అనే NDRF సిబ్బంది నీళ్లలోకి జారి పడిపోయారు. నీటిలో మునిగిన రామారావును హుటాహుటిన మిగతా సిబ్బంది బోటుపైకి లాగి రక్షించారు. దీంతో మిగిలిన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించవలసిందే.